వెల్కమ్ టు నోయింగ్ జీసస్ విత్ మానిక్. యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టిన దేవుడని 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు మాకెందుకు అంటారు? ఆయన అల్ఫా ఒమేగా ఆది అంతము లేనివాడు. మరి ఏం జరిగింది 2000 సంవత్సరాల క్రితం అంటే, చరిత్రలో చాలా మంది మానవులు దేవునిగా మారాలనుకున్నారు, కానీ అది జరగలే. కానీ యేసుక్రీస్తు ఒక్కడే దేవుడై ఉండి మానవుడిగా మారిన సందర్భమే అది. ఎందుకు మారాడు అంటే, చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సందర్భంలో అవతార మర్మం గురించి ఆయన చెప్పాడు. అందులో చెబుతూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థానార్థాయ సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెబుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మానవుడిగా రావాలి, అవతార పురుషుడిగా రావాలి, వచ్చి దుష్టుడైన అపవాదిని శిక్షించాలి, తన ప్రజలను రక్షించాలి. ఈ కార్యాన్ని చేయడానికి దేవుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆ భూమి మీదకి మానవ అవతారిగా వచ్చాడు. నిన్ను నన్ను పాపము నుంచి రక్షించడానికి, నరకము నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. అంతేకాని 2000 సంవత్సరాలు ఆయన వయసు